ఇవన్నీ కూడా పోలింగ్ జరిగిన రోజు నుంచి ప్రజలు ఏ విధంగా లక్షలాది మంది, మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మార్నింగ్ 6:30 నుంచి క్యూలో నిలబడి ఓట్లు వేశారో రాష్ట్రమంతా గమనించారు. అది చూసినాక ఈ కూటమి పార్టీలు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, ఈయన కూటమిలో చేరిందే దానికోసం. ఎన్డీఏని వాడుకొని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఇట్లాంటి కార్యక్రమాలు, చౌకబారు కార్యక్రమాలు చేయటం కోసమే ఆయన కూటమిలో చేరాడు. ప్లస్ ఏదో మోడీ గారి గాలి ఉంటుంది, దాంతో మనం ఇక్కడ మన సొంతగా బయటపడలేము అని చెప్పి కూటమిలో చేరాడు. చేరిన దానికి అనుకున్నట్టుగానే ఆయన చెప్పినట్టే, కూటమి వాళ్ళు చెప్పినట్టే, ఎన్డీఏ పార్టీ వాళ్ళు చెప్పినట్టే ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారనే దానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నామ్స్, టర్మ్స్ దేశవ్యాప్తంగా ఒకటే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విధంగా, బెంగాల్ రాష్ట్రానికి ఒక విధంగా, ఒరిస్సా రాష్ట్రానికి ఒక విధంగా, లేదా మోడీ గారి రాష్ట్రం గుజరాత్లో ఒక విధంగా ఉండవు. అట్లాంటిది ఇక్కడ జరుగుతున్న, మరీ ముఖ్యంగా పోలింగ్ జరిగిన తర్వాత జరుగుతున్న పరిస్థితులు చూస్తే నసరాపేట నియోజకవర్గంలో ఎంతో ఇదిగా పోలింగ్ జరిగే కార్యక్రమం ఉండే నియోజకవర్గంలో కావాలని పోలీస్ ఆఫీసర్లు మార్పిచ్చి ఏ విధంగా హింస క్రియేట్ చేశారో చూశారు. సేమ్ తాడిపత్రిలో కానివ్వండి, చంద్రగిరిలో కానివ్వండి, ఏ విధంగా వాళ్ళు ఆఫీసర్లను మార్చుకున్న దగ్గరే, అంటే కేవలం వాళ్ళు కుట్రపూరితంగా చేశారనేది ఇంతకన్నా నిదర్శనం లేదు. ఇప్పుడు మళ్ళా ఇంకెట్లా గెలిచే ఆలోచన లేదు. ఏదో ఒక విధంగా ఈ పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళతో వాటిలో ఉన్న కొంచెం మ్యానిపులేషన్ చేసుకునే ఆస్కారం ఉంటే మళ్ళీ ఏదన్నా బొటాబొటీగా ఉన్నప్పుడు మనం కొన్ని సీట్లు మేనేజ్ చేసుకోవాలనే దాంట్లో భాగంగానే ఇది కూడా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై తప్పకుండా చర్య తీసుకునే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మా పార్టీ నాయకులు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈరోజు సాయంకాలం 4 లోపల దీనిపై క్లారిటీ ఇచ్చి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అలౌ చేస్తున్నారో అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా అలౌ చేసే కార్యక్రమం చేయాలి అనే దానిపై స్వచ్ఛతీయమని అడిగాం. వాళ్ళు సాయంకాలం 4 గంటల లోపల ఇస్తారు. లేని పక్షంలో ఈరోజే దీనిపై కోర్టులో వేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవటం జరుగుతుంది. తప్పకుండా వీళ్ళు ఎన్ని కుట్రలు ఇట్లాంటివి చేసినా సరే ప్రజలు తీర్పు ఆల్రెడీ బ్యాలెట్ బాక్సుల్లో ఇచ్చారు కాబట్టి తప్పకుండా అత్యధిక స్థానాల్లో మేము గెలుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే దానిపై ఇవన్నీ ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాడుకొని ఈ కుట్ర కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా అధిగమించే కార్యక్రమం మేము న్యాయపరంగా చర్యలు తీసుకునైనా సరే అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పల్నాడు, చంద్రగిరి, నర్సరావుపేట ఇలాంటి ప్రాంతాల మీద విశాఖలో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. కానీ విశాఖ నార్త్లో ఉన్నటువంటి వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం, వారిని బైండ్ ఓవర్ చేయడం ఏ విధంగా చూడాలి? సమస్యాత్మక నియోజకవర్గాల్లో విశాఖ నార్త్ను కూడా చేర్చారు. అసలు ఎందుకు చేర్చారు అనేది నన్ను మాట్లాడారా ఏంటి? ఎందుకు చేర్చారనేది ఏముందమ్మా, నీకు నాకు పూర్తిగా అర్థమవుతుంది కదా. విశాఖ నార్త్లో కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఏ పార్టీకి సంబంధించిన ఆయన? బీజేపీ పార్టీకి సంబంధించిన కూటమిలో భాగస్వామి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారమే కదా ఎలక్షన్ కమిషన్ ఈరోజు మన రాష్ట్రంలో నడుస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో వాళ్ళే మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంతో పీస్ఫుల్గా ఉండే విశాఖ నగరంలో కూడా ఇది ఒక సంశయాత్మక ప్రాంతంగా డిక్లేర్ చేసి దీన్ని కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నంలో అన్ని సీట్లలో కల్లా మేము ప్రధానంగా గెలిచేది ఈరోజు కాదు, గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ప్రధానంగా గెలిచే సీటు విశాఖ నార్త్. అట్లాంటి నియోజకవర్గంలో కూడా సంశయాత్మక నియోజకవర్గం అని ఏదో రాయలసీమలో ప్రాంతంలో ఉన్న నియోజకవర్గంలాగా ఇక్కడ కూడా అడావుడి చేసి ఏదన్నా కుట్రపూరిత కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అవన్నీ కూడా తిప్పికొట్టే కార్యక్రమం చేస్తాం. అన్నిటికన్నా ఘోరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బైండ్ ఓవర్ కింద ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి నాయకుల్ని విశాఖ నియోజకవర్గంలో కూడా సుమారుగా నార్త్ నియోజకవర్గంలో నుండి, సౌత్ నియోజకవర్గంలో నుండి, వెస్ట్ నియోజకవర్గంలో నుండి మా పార్టీ నాయకులను కూడా బైండ్ ఓవర్ గమ్మని బైండ్ ఓవర్ కేసులు బుక్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. వీటిపై కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోతాం. అక్కడ న్యాయం జరగకపోతే ఇమీడియట్గా దీనిపై కూడా న్యాయస్థానానికి పోయి ఎట్టి పరిస్థితుల్లో ఎవరెవరైతే పోలింగ్ ఏజెంట్లుగా పోవటానికి అర్హులో వాళ్ళందరినీ కూడా
అలౌ చేయాలని చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. దీనిపై కూడా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.